గోపురం ఛానల్కు స్వాగతం. మీరు మా గోపురం ఛానల్లో ప్రసారమయ్యే ఎన్నో ఆధ్యాత్మిక విషయాలను గురించి తెలుసుకోవాలి అనుకుంటే మా గోపురం ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వండి. అలాగే మీకు ఎటువంటి సందేహాలు ఉన్నా మాకు కామెంట్ చేయండి. మీ సందేహాలను మేము నివృత్తి చేస్తాము. ఈ రోజు మనం తెలుసుకోబోయే ఆధ్యాత్మిక విషయం శ్రీకూర్మం ఎక్కడ ఉంది, ఈ క్షేత్ర చరిత్ర ఏమిటి అన్న విషయం గురించి తెలుసుకుందాం. శ్రీకూర్మ దివ్యక్షేత్రం శ్రీకాకుళం సమీపంలో నాగావళి వంశధార నదుల మధ్య ప్రాంతంలో సముద్ర తీరాన ఉంది. శ్రీ మహావిష్ణువు తన రెండవ అవతారమైన కూర్మ రూపంలో ఇక్కడ వెలిశాడు. బ్రహ్మాండ పురాణంలోనూ పద్మపురాణంలోనూ ఈ క్షేత్ర మహిమ వర్ణింపబడింది. కృతయుగంలో శ్వేత చక్రవర్తి అనే మహాభక్తుడు నారద మహర్షి ఉపదేశంతో గొప్ప తపస్సు చేశాడు. ఆయన తపస్సుకు మెచ్చి శ్రీకూర్మనాథుడు ప్రస్తుతం శ్రీకూర్మం వద్ద ఉండే చక్రతీర్థంలో ప్రత్యక్షమైనాడు. ఆనాటి నుండి అది శ్వేతాచలంగా ప్రసిద్ధమైనది. ఆ తరువాత అక్కడ స్వామి చక్రాంగుడు అనే మహర్షికి దర్శనమిచ్చి తన చక్రప్రయోగంతో శ్వేతకుండమనే సరస్సును నిర్మించాడు. ఆ సరస్సు నుండి ఆవిర్భవించిన లక్ష్మీదేవితో స్వామి ఆ శ్వేతాచలంలో నివసించాడు. కాలక్రమంలో ఒక భక్తుడు ఆ సరస్సుకు మెట్లను నిర్మించాడు. శ్వేత చక్రవర్తి స్వామికి ఆలయాన్ని కట్టించి నారద మహర్షి వెంట సత్యలోకాలకి వెళ్ళాడు. అక్కడ బ్రహ్మను ప్రార్థించి శ్వేతాచలానికి ఆయన్ను తోడ్కొని వచ్చి గోపాల మంత్రంతో శ్రీకూర్మనాథుని తాను నిర్మించిన ఆలయంలో ప్రతిష్ఠింపజేశాడు. అప్సరసల్లో మేటి అయిన తిలోత్తమ చక్రాంగి మహర్షి ఉపదేశంతో నృసింహ మంత్రాన్ని పొంది తపస్సు చేసి శ్రీకూర్మనాథుని అనుగ్రహాన్ని పొందింది. శుచిచిత్తుడు అనే ఋషి అక్కడ తపస్సు చేసి పరమపదాన్ని పొందాడు. అలాగే కొంతమంది దేవతలు ఋషులు శ్వేతకుండంలో మునిగి స్వామి ప్రసాదాన్ని స్వీకరించి తమ శాపాలను తొలగించుకున్నారు. ద్వాపరయుగంలో బలరాముడు, కలియుగంలో శ్రీ రామానుజుల వారు ఈ పుణ్యక్షేత్రాన్ని దర్శించి ఎన్నో కైంకర్యములను సమర్పించి ధన్యులైనారు. ఓం నమో భగవతే వాసుదేవాయ. శ్రీరామ రక్ష సర్వజగత్ రక్ష. లోకా సమస్తా సుఖినో భవంతు. సర్వే జనా సుఖినో భవంతు. సమస్త సన్మంగళాని భవంతు.